this is Divyaram and welcome back to our channel Walls Healthy Life. ఈ వీడియో వచ్చేసి ఓన్లీ బేబీ స్కిన్ కేర్ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాము. సో మన పిల్లలకి స్కిన్ కేర్ చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళు బయట ఎక్కువ తిరుగుతూ ఉంటారు అండ్ స్కిన్ కూడా ఫాస్ట్గా ట్యాన్ అయిపోతుంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది పిల్లల స్కిన్. సో ఫాస్ట్గా ట్యాన్ అయిపోతూ ఉంటుంది అండ్ కలర్ షేడ్ అయిపోతూ ఉంటారు, లైక్ సడన్గా నల్లగా అయిపోతూ ఉంటారు. అండ్ పిగ్మెంటేషన్ మెయిన్. ఈ మధ్య నేను చూసి, ఇంతకుముందు నేను ఎప్పుడు గమనించలేదు కానీ ఈ మధ్య చూసిన పిల్లల్లో ఎక్కువ మందికి పిగ్మెంటేషన్ వస్తూ ఉంది. లైక్ ఈ ఏరియా అండ్ ఫోర్ హెడ్ పిగ్మెంటేషన్. లైక్ పిగ్మెంటేషన్ అని కూడా అనలేం దాన్ని, అది జస్ట్ షేడ్ అయిపోతుంది, కలర్ చాలా తక్కువగా కనిపిస్తుంది. లైక్ వాళ్ళంతా ఇక్కడ తెల్లగా ఉంటారు, ఇక్కడ వచ్చేసరికి చాలా నల్లగా అయిపోతూ ఉంటారు. మెయిన్ ఇది అమ్మాయిల్లో చూశాను నేను ఎక్కువ, చిన్న పిల్లల్లో లైక్ 10 years లోపు పిల్లల్లో అమ్మాయిల్లో ఎక్కువ చూశాను, గర్ల్స్లో. సో అది ఎలా స్లోగా పోగొట్టుకోవాలి అండ్ పిల్లల స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ చాలా రెమెడీస్ కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను, అన్నీ కూడా న్యాచురల్ రెమెడీస్. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనం ఇక్కడ సుండిపిండి వచ్చేసరికి మన ట్రెడిషనల్ది పిల్లలకి బాగానే ఉంటుంది. బట్ ఏంటి అంటే ఇప్పుడు మనం అది తయారు చేసుకోవట్లేదు, బయట నుంచి ప్యాకెట్స్ తెచ్చుకొని యూజ్ చేస్తున్నాం. దాంట్లో వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, ఏం వేస్తున్నారు, ఎలాంటివి వేస్తున్నారని సీరియస్లీ మనకి తెలియదు. ఎందుకంటే మనకంత టైం ఉండట్లేదు, బయటకు వెళ్ళి మిల్ పట్టించుకోవాలి అంటే అంత స్ట్రెయిన్ అవ్వలేకపోతున్నాం ఇప్పుడున్న వర్క్స్ని బట్టి అండ్ మనకున్న బిజీ షెడ్యూల్స్ని బట్టి. సో నేనేం చేస్తున్నానంటే మీకు చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకునేలాగా కొన్ని ఇంగ్రీడియంట్స్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ చాలా ఈజీ మెథడ్స్తో పిల్లల స్కిన్ కోసం ఎలా కేర్ తీసుకోవచ్చు అనేది కూడా చూపించబోతున్నాను. సో ఫస్ట్ వచ్చేసి సుండిపిండికి నేనేం చేస్తున్నాను అంటే ఓన్లీ 3 items మాత్రమే తీసుకున్నాను, అది కూడా ఒకటి ఆప్షనల్ తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి పచ్చపెసలు. సో మనకి పెసరపప్పు అనగానే ఈ మెయిన్ పచ్చపెసల్ని మనం మర్చిపోతాం అసలు పూర్తిగా. డైరెక్ట్గా షాప్కి వెళ్ళిపోతాం, పెసరపప్పు ఇవ్వండి అనగానే మనకి బేడలుగా ఉన్నాయి, అంటే లైక్ ఈ పొట్టు అంతా తీసేసి వీటిపైన జస్ట్ అలా ఇస్తూ ఉంటారనమాట. సో అవి అస్సలు యూజ్ చేయొద్దు. మనకి పెసరపప్పులో ఏదైతే మన ఇంటేక్ తీసుకోవడానికి ఎనర్జీ కానీ ప్రోటీన్ విటమిన్స్ కోసం కానీ అండ్ అవుట్ కేర్ లైక్ స్కిన్ పైన కానీ యూజెస్ ఉండాలి అంటే ఓన్లీ పచ్చపెసలు మాత్రమే వాడాలి, పైన పొట్టు తీసేసినవి అస్సలు యూజ్ చేయొద్దు. సో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే శనగపిండి. ఇక్కడ ఫన్ ఏంటంటే శనగపిండి ఇంటెక్ తీసుకోవడం మనం రేర్గా తీసుకుంటాం కాబట్టి ఓకే, బట్ ఫేస్కి వరకు చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ బయట దొరికే శనగపిండి యూజ్ చేస్తున్నాం, దాంట్లో ఎన్ని కలుపుతారంటే లైక్ రేషన్ బియ్యం కలుపుతుంటారు, చాలా ఇంగ్రీడియంట్స్ కలుపుతారు, బట్ అది శనగపిండిలాగా మనకి ఇస్తారు. అంత అవసరం లేదు నాకు తెలిసి, ఎందుకంటే శనగపిండి దేని నుంచి వస్తుంది అనేది మనందరికీ తెలుసు, పచ్చి శనగపప్పుతో వస్తుంది. సో వీటిని మిక్సీ వేసి అండ్ బాగా మెత్తగా పౌడర్ని జల్లెడ పట్టేసుకొని తీసుకొని స్కిన్ పైన యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇంటేక్ తీసుకోవడం కూడా దీన్నే బయట మిల్ పట్టించేసుకొని స్టోర్ చేసుకోండి. మీకు 6 months to 1 year అసలు ఏమీ కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. నెక్స్ట్ వచ్చేసి రెడ్ దాల్ తీసుకుంటున్నాను. రెడ్ దాల్ అనేది మీకు అవైలబుల్లో ఉంటే తీసుకోండి, లేదు అంటే జస్ట్ స్కిప్ చేయండి, ఇది కంప్లీట్లీ ఆప్షనల్ మాత్రమే. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. ఒకవేళ రెడ్ దాల్ మీరు యూజ్ చేయట్లేదు అనుకోండి, రెడ్ దాల్ వద్దనుకున్నారు, మీకు దొరకలేదు సంహౌ, సో ఇది తీసేసి ఓన్లీ ఈ 2 మాత్రమే ఈక్వల్ క్వాంటిటీస్, ఏదైనా సరే ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ పట్టేసుకొని జల్లెడలో జల్లించడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మన స్కిన్ కాదు, పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మన స్కిన్ పైన స్క్రబ్ చేసుకుంటాం కదా, చాలా రఫ్గా చేస్తూ ఉంటాము, అలా మనం పిల్లల స్కిన్ పైన చేయకూడదు. ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అండ్ రెడ్డిష్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు సాఫ్ట్గా మెత్తగా ఉండే పౌడర్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో వీటిని మనం ఫస్ట్ పౌడర్ పట్టేసుకుందాం. పౌడర్ పట్టేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేయాలి అండ్ ఇంకా కేరింగ్ ఏంటనేది చూపిస్తాను నేను నెక్స్ట్. ఇలా సన్నగా ఉన్న జల్లెడ తీసుకొని చాలా మెత్తటి పౌడర్ పడేటట్లే చూసుకొని అది మాత్రమే పిల్లలకి వాడండి.
ఇలా మెత్తగా వేసుకున్న పిండిని ఒక జార్లో తీసుకొని 2-3 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సున్నిపిండి ఎలా చేయాలి పిల్లలకి అనేది చూసేసాం కదా. ఇంత సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే. నెక్స్ట్ వచ్చేసరికి అసలు అమ్మాయిలకి ఎలా యూజ్ చేయాలి అండ్ అబ్బాయిలకి ఎలా యూజ్ చేయాలి, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి. సో ఫస్ట్ అయితే నాకు అమ్మాయిలు లేరు చూపించడానికి, అబ్బాయిలు ఉన్నారు. సో వాళ్ళకి చేసి మరీ చూపిస్తాను నేను ఎలా చేసుకోవాలని. అండ్ అమ్మాయిల విషయానికి వచ్చేసరికి మనం పసుపు వాడవచ్చు. అబ్బాయిల విషయానికి వచ్చేసరికి పసుపు వాడకుండా స్కిన్ కేర్ తీసుకోవాల్సి వస్తుంది. మీకు ఓన్లీ అమ్మాయిలే ఉన్నారు అని అంటే మీరు కస్తూరి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, ఈ కస్తూరి పసుపు కొమ్ములు ఉంటాయి కదా, వీటిని డైరెక్ట్గా పిండిలోనే యాడ్ చేసేసి మీరు ఇలానే మెత్తటి పౌడర్ తీసేసుకోండి. లేదు అంటే ఓన్లీ పసుపు కొమ్ముల్ని కొంచెం ఎండలో పెట్టి ఇలా మెత్తటి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకొని, ఎప్పుడైతే పిల్లలు స్నానానికి వెళ్ళేటప్పుడు ఈ పిండి తీసుకొని కలుపుకోవాలనుకుంటారో అప్పుడు ఈ పిండితో పాటు 2 టేబుల్ స్పూన్స్ పిండికి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసేయండి. కస్తూరి పసుపు మాత్రమే వాడండి. డైరెక్ట్గా మీ దగ్గర ఉన్న పచారీ షాప్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఎక్కడైనా సరే కస్తూరి పసుపు కొమ్ములు తీసుకొని వాటిని మీరు ఇంట్లోనే మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 ఇయర్ వరకు అయినా ఏమీ కాదు. నెక్స్ట్ వచ్చేసరికి అసలు అమ్మాయిలకి కస్తూరి పసుపు ఎందుకు వాడాలి? గర్ల్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వలన అయ్యి ఉండొచ్చు, లేదు చిన్న వయసు నుంచే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ రావడం, హెల్త్ ఇష్యూస్ రావడం, ఇలా చాలా ఉన్నాయి, ఒకటని కాదు. సో చిన్న వయసు నుంచే అన్వాంటెడ్ హెయిర్ అనేది ఫేషియల్ హెయిర్ అనేది చాలా ఎక్కువగా రావడం చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళకి కస్తూరి పసుపు యూజ్ చేసినట్లయితే ఆ ప్రాబ్లం పోతుందన్నమాట. అంటే చిన్న వయసులోనే మనం కంట్రోల్ చేయగలిగాం అనుకోండి ఫేషియల్ హెయిర్ని కానీ బాడీ మీద అన్వాంటెడ్ హెయిర్ని కానీ, వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం చాలా తగ్గుతుంది. సో అమ్మాయిలకి ఖచ్చితంగా పసుపు వాడండి. సున్నిపిండిలో పసుపు వేసి స్నానం చేయించడం చిన్నప్పటి నుంచే అలవాటు చేయండి. నెక్స్ట్ పిగ్మెంటేషన్ అంటే పిల్లల్లో వచ్చేది మెయిన్ పిగ్మెంటేషన్ అని నేను చెప్పను. వాళ్ళకి ఒక ఏరియానే బ్లాక్గా అవ్వడం, పర్టికులర్ ఏరియానే బ్లాక్గా అవ్వడం అంటూ ఉంటుంది ఫేస్లో. లైక్ ఇక్కడ మౌత్ చుట్టూ, మౌత్ సరౌండింగ్స్లో ఈ ఏరియా అనుకోవచ్చు, ఈ ఏరియా బ్లాక్గా అవడం ఉంటుంది. అండ్ ఫోర్ హెడ్ బ్లాక్గా అవుతూ ఉంటుంది. ఎందుకంటే మేబీ సన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వలన అయి ఉండొచ్చు, లేదు ఫ్యామిలీస్లో ఎవరికైనా ఉన్నా వీళ్ళకి జెనెటికల్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎలా తగ్గించుకోవాలనే దానికోసం ఒక సింపుల్ రెమెడీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనకి ఈ రెమెడీలో కావాల్సింది మెయిన్ కస్తూరి పసుపు. కొంచెం కస్తూరి పసుపు తీసుకోండి, అంటే ఏరియాని బట్టి కస్తూరి పసుపు తీసుకొని దానిలో థిక్ పేస్ట్ అవ్వడానికి సరిపడినంత తేనె వేసేయండి. దీనిలో మనం ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాము. కస్తూరి పసుపు, మేక్ ష్యూర్ కస్తూరి పసుపే అయ్యి ఉండాలి, నార్మల్ పసుపు యూజ్ చేయొద్దు. అండ్ తేనె కూడా ప్యూర్ హనీ తీసుకోండి బెస్ట్ రిజల్ట్స్ కోసం. దీనిని పిల్లలకి ఎక్కడైతే పిగ్మెంటేషన్ కానీ ట్యాన్ కానీ కలర్ షేడ్ అయింది సడన్గా ఎక్కువ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వలన అనుకుంటారో అక్కడ థిక్గా అప్లై చేసి ఒక 15 మినిట్స్ ఉంచిన తర్వాత మీరేం రబ్ చేయకండి, స్క్రబ్ చేసినట్టు గట్టిగా రుద్దకండి, జస్ట్ అప్లై చేసి తర్వాత కొంచెం వాటర్ స్ప్రే చేసి రుద్దుతూ తీసేసేయండి, సరిపోతుంది. ఈ రెమెడీని మీరు కనీసం వీక్లీ 3 టైమ్స్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఆల్టర్నేట్ డేస్లో చేయడానికి ట్రై చేయండి. రోజు చేసినా పర్లేదు, చాలా ఫాస్ట్గా తగ్గుతుంది. మీకు అంత టైం లేదు అనుకుంటే ఆల్టర్నేట్ డేస్ అన్నా ఖచ్చితంగా ట్రై చేయండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కానీ మీకు ఎలా వేరే పిల్లల స్కిన్ పాడవుతుందని కానీ, లేదు కస్తూరి పసుపు వల్ల స్కిన్ ఎల్లోగా అవుతుందనే కానీ ప్రాబ్లం ఏం ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ బ్రైడల్ వీడియోలో మీకు చూపించాను, కస్తూరి పసుపు రాసుకోవడం వల్ల స్కిన్ ఎల్లో కలర్లో రాదు, ఎల్లోయిష్గా అస్సలు రాదు. సో మేక్ ష్యూర్ తేనె ప్యూర్ది అయి ఉండాలి, కస్తూరి పసుపు కూడా మంచిది అయి ఉండాలి. బయట మీరు కొన్న ప్యాకెట్లలోదైతే అసలు అది యూజ్ చేస్తేనే మీకు ఎల్లోయిష్గా వచ్చేస్తుంది, ఎందుకంటే దాంట్లో కలర్ ఉంటుంది కాబట్టి. డైరెక్ట్గా మీరు కస్తూరి పసుపు కొమ్ములు తీసుకొని ఇంట్లోనే గ్రైండ్ చేసి స్టోర్ చేసుకున్నది అయితే మీకు ఎల్లోయిష్గా అస్సలు రాదు. సో
మేక్ ష్యూర్ కస్తూరి పసుపు కొమ్ములు తీసుకొని మాత్రమే రెడీ చేసుకోండి. సో ఇంతవరకు పిగ్మెంటేషన్కి ఏం చేయొచ్చు ఆర్ సన్ ట్యాన్కి ఏం చేయొచ్చు అనేది చెప్పాను కదా. జనరల్గా పిల్లలు నల్లగా అయిపోయి ఉంటారు. లైక్ వాళ్ళకి ఇప్పుడు మనతో పోలిస్తే వాళ్ళకి ఎక్కువ పనులు అయిపోయాయి. స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి, ఇంటికి వచ్చి ఆడుకోవాలి, పొద్దున్నే లేవాలి, రెడీ అవ్వాలి స్కూల్కి. కోర్స్ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్తో స్కూల్స్ లేవనుకోండి, బట్ వాళ్ళ రొటీన్ అయితే అదే కదా. సో వాళ్ళ స్కిన్ కేర్ జనరల్గా ఎలా తీసుకోవచ్చు ఇంట్లో అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో పిల్లలు ఎప్పుడైనా కలర్ బాగా తగ్గిపోయారు, మళ్ళీ నార్మల్గా రావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే ఏది చేసినా వాళ్ళ స్కిన్ పైన చేయాలన్నమాట. సో ఫస్ట్ నేనేం చెప్తానంటే హోమ్ మేడ్ బటర్, అంటే ఇంట్లో మనం మజ్జిగ చేసి తీసిన వెన్న ఉంటుంది కదా, సో ఆ వెన్నని వాళ్ళ స్కిన్ పైన స్నానానికి వెళ్ళే హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ముందు వాళ్ళ స్కిన్ పైన రాసి బాగా మసాజ్ చేయండి. జస్ట్ నార్మల్ మసాజ్ చేస్తే సరిపోతుంది, అంటే వాళ్ళకి ఏమి పడేసి రుద్దాల్సిన పని లేదు. జస్ట్ క్యాజువల్గా స్మూత్ మసాజ్ ఇచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి ఆ తర్వాత ఏం చేయాలని చెప్తాను. ఫస్ట్ నేను చేసి చూపిస్తాను. అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే ఇది వరకు సేమ్ ప్రాసెస్. సో ఇలా వెన్నని వాళ్ళ స్కిన్ పీల్చుకునే వరకు జస్ట్ అట్లా కొంచెం హీట్ వస్తుంది కదా మన మసాజ్లో, అలా వస్తే చాలు. జస్ట్ ఇలా సాఫ్ట్గా. ఒకవేళ మీకు హోమ్ మేడ్ బటర్ కనుక అవైలబుల్లో లేదు అంటే డూ వన్ థింగ్, లైక్ పాల మీద మీగడ లేదు అంటే పెరుగు మీద మీగడ, ఈ 2 అయినా యూజ్ చేయొచ్చు. రిజల్ట్ బాగానే ఉంటుంది, రెండింటికి రిజల్ట్ బాగానే ఉంటుంది. ఈ 3 ఒకేలా పనిచేస్తాయి. సో ఇలా చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వదిలేసేయండి. 15 మినిట్స్ వదిలేసిన తర్వాత ఏం చేయాలనేది 15 మినిట్స్ ఆగి చెప్తాను. మీకు వెంటనే వస్తుంది, బట్ నేను ఆగుతాను. సునిపిండి అడిగావుగా, నీకోసం చేశాను. సో 15 మినిట్స్ తర్వాత మనం తయారు చేసుకున్న సుండిపిండి ఒక బౌల్లో సరిపడే అంత తీసుకొని దాన్ని వాటర్తో మిక్స్ చేసుకోండి. లేదు అంటే మనం మొన్న బ్రైడల్ దాంట్లో చూపించాను కదా హోమ్ మేడ్ రోజ్ వాటర్ అని, దాంతో మిక్స్ చేసుకోండి. లేదు అంటే పచ్చి పాలతో మిక్స్ చేసుకోండి. మీ పిల్లల స్కిన్ కనుక బాగా ట్యాన్ అయిపోయి బాగా నల్లగా అయిపోయారని మీకు అనిపిస్తే మిక్స్ అనేది పచ్చి పాలతో చేసుకోండి. సో నేనైతే దీన్ని రోజ్ వాటర్తో మిక్స్ చేస్తున్నాను ప్రెజెంట్. మరీ థిక్ పేస్ట్ చేయకండి, గట్టిగా కొంచెం లూజ్గా ఉండేలానే చేసి పెట్టుకొని ఈ పేస్ట్ని తీసుకొని సున్నిపిండి కలుపుకుంటాం కదా సేమ్ అదే. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా పసుపు వేయడం మర్చిపోవద్దు దీంట్లో. అబ్బాయిలు అయి ఉంటే కనుక సేమ్ ప్రాసెస్ ఇప్పుడు నేను చూపిస్తున్నది ఫాలో అయితే సరిపోతుంది. అమ్మాయిలకి పసుపు కంపల్సరీ, మర్చిపోకండి. సో ఇలా అప్లై చేసేసి మీరు ఏం రబ్ చేయకండి, స్క్రబ్ చేయకండి. జస్ట్ ఇలా అప్లై చేసేసి ఫస్ట్ స్టార్టింగ్ వెన్న రాసుకున్నాం. వెన్న రాసుకున్న తర్వాత ఇంకా బాడీ మీద వాటర్ ఏం వేయొద్దు. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా అప్లై చేయండి. ఇలా చేసిన తర్వాత ఈ సున్నిపిండి అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అన్నా వదిలేసేయండి. ఆ పిల్లలు ఉంచుకోకపోతే 5 మినిట్స్ అయినా ఓకే. జస్ట్ అలా దాన్ని సెటిల్ అవ్వనివ్వండి స్కిన్ పైన. తర్వాత ఏం చేస్తారంటే మనం అనుకోండి దీన్ని ఇలా రబ్ చేస్తాం, బట్ పిల్లల స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా రబ్ చేసినట్లయితే రెడ్డిష్గా అలా అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ రిస్క్ తీసుకోకుండా జస్ట్ ఇలా వాటర్ తీసుకొని ఒక 10 to 15 మినిట్స్ తర్వాత జస్ట్ ఇలా వాటర్ తీసుకొని వాటర్ ఇలా రాస్తూ జస్ట్ ఇలా సాఫ్ట్గా మసాజ్ ఇవ్వండి ఒక 10 మినిట్స్ బాడీ అంతా ఫేస్తో సహా. వీడికైతే నేను ఇప్పుడే తేడా చూపించేస్తాను, ఎందుకంటే 1 మంత్ నుంచి వీళ్ళ ఒంటి మీద సుండిపిండి పెట్టలేదు, నేను ఏమీ చేయలేదు. క్యాజువల్గా స్నానం సోప్తో చేస్తున్నారు అంతే. నేను చేసిన ఫ్లవర్ సోప్స్ ఉన్నాయి కదా అవి యూజ్ చేస్తారు వీళ్ళు, పిల్లల వరకు అవే యూజ్ చేస్తారు. సో వీడికి నేను తేడా చాలా ఈజీగా చూపించేస్తా, నేను చూపిస్తానులే. సో ఇలా నీళ్ళు చల్లుతూ చాలా నీట్గా సాఫ్ట్గా మసాజ్ చేయండి. ఒక 10 మినిట్స్ అన్నా చేసి ఆ తర్వాత హ్యాండ్ వాష్ చేసి ప్లీజ్ సోప్ మాత్రం పెట్టొద్దు, ఈవినింగ్ మాత్రమే చేయించండి ఇలాగా. సో వాళ్ళ స్కిన్ పైన ఇంకా తర్వాత డర్ట్ కానీ అలా ఏం అంటుకోదు కాబట్టి బాగా పనిచేస్తుంది.
సో 10 మినిట్స్ అయిపోయింది. 10 మినిట్స్ ఇలా బాడీ అంతా మసాజ్ చేసేసి నెక్స్ట్ జస్ట్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసేయండి, ఎక్కడ డస్ట్ ఏం లేకుండా. ఆ తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఏం చేయాలనేది నేను చూపించేస్తాను. సో ఇప్పుడు వాష్ చేసుకున్న తర్వాత జనరల్గా అందరూ ఏం చేస్తారంటే లైక్ బేబీ లోషన్స్ రాసేస్తారు. నేనైతే ఏం చెప్తానంటే అసలు బేబీ లోషన్ స్కిన్కి రాయడం అనేదే మనం చేసే పెద్ద తప్పు. పిల్లలకి వీళ్ళది చాలా సాఫ్ట్ స్కిన్ ఉంటుంది. ఏ లోషన్ అయినా సరే మనకి కెమికల్ లేకుండా రావట్లేదు. కాబట్టి మీకు ఇంకా ఓపిక ఉంటే ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ ఒకటి చేయొచ్చు. లైక్ మొన్న నేను బ్రైడల్ స్కిన్ కేర్లో చూపించాను కదా, హోమ్ మేడ్ రోజ్ వాటర్, అది ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని ఫేస్తో సహా అప్లై చేయాలి. ఫేస్తో సహా ఇలా స్ప్రే చేసుకోవచ్చు. కలిసుకో నా అలాగే నార్మల్గా. సో ఇలా ఆ రోజ్ వాటర్ని స్కిన్ పైన బాగా అప్లై చేసేసేయండి. ఇలా స్ప్రే చేసేసి దాన్ని డ్రై అవ్వనివ్వండి. ఫస్ట్ వాటర్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇలా రోజ్ వాటర్ స్ప్రే చేసి డ్రై అవ్వనిస్తే ఆ తర్వాత మనం ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ తీసుకొని ఫ్యూ డ్రాప్స్ తీసుకొని బాడీ అంతా జస్ట్ లోషన్ ఎలా అప్లై చేస్తారు మీరు లైట్ మసాజ్తో అలా అప్లై చేసేసేయండి, అంతే. జనరల్గా వాళ్ళ కోసం మనం ఎలానో కష్టపడుతూ ఉంటాం కదా, దానిలో ఒక 10 మినిట్స్ పెంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ రాయకండి ఆయిల్, చాలా లైట్గా రాయండి. స్కిన్ చాలా సాఫ్ట్గా మెత్తగా పువ్వుల్లా అయిపోతారు పిల్లలు అయితే. నేను వీళ్ళకి 1 మంత్ నుంచి చేయించకపోతేనే ఇలా లైక్ 1 మంత్ నుంచి సుండిపిండి కానీ ఇలా ఏం నేను వర్క్లో పడిపోయి పట్టించుకోలేదు. ఇలా అయితేనే వీళ్ళకి ఎంత చేంజ్ కనిపిస్తుంది అంటే ఈ చేతికి ఆ చేతికి మీరు ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది ఎంత చేంజ్ ఉందని. సో మీ పిల్లలకు కూడా చాలా ఈజీగా ఇంట్లోనే ట్రై చేయండి. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్కి చేశాను నేనంతా, అండ్ రైట్ హ్యాండ్కి నేనేం చేయలేదు, మీ ముందే చేశాను కదా. సో అంతా అయిపోయిన తర్వాత చెయ్యి చాలా సాఫ్ట్గా అండ్ బేబీ సాఫ్ట్ స్కిన్ అంటారు కదా, సో అలా వచ్చేసి. అండ్ పిల్లలు ఎక్కువ డస్ట్లో చేయి పెడుతూ ఉంటారు అండ్ వాళ్ళకి స్కిన్ కానీ ఇక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి చూసారా, ఇవి చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి. సో అవి కూడా స్లోగా తగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను ఒక్కసారే చేశాను, చూసారా ఎంత లైట్గా అయ్యాయో. దీంతో పోలిస్తే ఇది చాలా ఫెయిర్గా అనిపిస్తుంది చెయ్యి కానీ, అండ్ ఇక్కడ ముడతల దగ్గర ఉన్న బ్లాక్నెస్ కానీ మొత్తం చాలా తగ్గినట్టు అనిపిస్తుంది. సో ఒకసారి మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది రిజల్ట్. హాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇంత కష్టపడి మా వాడు ఇవన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కదా, వాడు కూడా ఈ వీడియోలో ఉన్నారంట. సో మీరంట లైక్ చేయాలంట, షేర్ చేయాలంట, కామెంట్ చేయాలంట, సబ్స్క్రైబ్ చేయాలంట. అదేదో చేసేసేయండి, పాపం చాలా కష్టపడ్డాడు చెప్పడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.